శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన ఆఖరి మాటలు వింటే ఈ కలియుగంలో అందరూ జాగ్రత్త పడతారు. ఈ కలియుగంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయో ముందే చెప్పారు. కలియుగం ప్రవేశించగానే మనుషుల యందు 2 లక్షణములు బయలుదేరుతాయి. ఒకటి అపారమైన కోరికలు, 2 విపరీతమైన కోపం. ఎవరు కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో చెయ్యరు. కోరికల చేత, అపారమైన కోపం చేత తమ ఆయుర్దాయంను తాము తగ్గించుకుంటారు. కోపము చేతను, అపారమైన కోరికల చేతను తిరగటం వలన వ్యాధులు వస్తాయి. వీళ్లకు వ్యాధులు పొటమరించి ఆయుర్దాయమును తగ్గించి వేస్తాయి. కలియుగంలో ఉండే మనుషులకు రాను రాను వేదము ప్రమాణము కాదు, కోట్ల జన్మల అదృష్టం చేత వేదము ప్రమాణమని అంగీకరించగల స్థితిలో పుట్టిన వాళ్ళు కూడా వేదమును వదిలిపెట్టేసి తమంత తాముగా పాషాండ మతములను కౌగులించుకొని అభ్యున్నతిని విడిచిపెట్టి వేరు మార్గాల్లో వెళ్ళిపోతారు. అల్పాయుర్దాయంతో జీవిస్తారు. రాజయోగం చేయడం మర్చిపోతారు. తద్వారా బ్రహ్మయోగం అనబడే క్రియాయోగం లేదా నేనున్న స్థితికి చేర్చే లయ యోగం ఒకటి ఉందనేదే తెలుసుకునే ప్రయత్నం చేయరు. ఆడంబరాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఉపవాసములు తమ మనసును సంస్కరించుకోవడానికి, ఆచారమును తమను తాము పాటించడానికి వచ్చాయి. రాను రాను కలియుగంలో ఆచారములను విడిచి పెట్టేయడానికి ప్రజలు ఇష్టపడతారు. ఆచారం అక్కర్లేదనే పూజలు ఏమి ఉంటాయో వాటి యందు మక్కువ చూపిస్తారు. వాటి వలన ప్రమాదం కొని తెచ్చుకుంటున్నామని తెలుసుకోరు. అంతఃశుద్ధి ఉండదు, చిత్తశుద్ధి ఏర్పడదు. మంచి ఆచారములు మనస్సును సంస్కరిస్తాయి అని తెలుసుకోవడం మానేసి ఏ పూజ చేస్తే, ఏ రూపమును ఆశ్రయిస్తే ఆచారం అక్కర్లేదనే ప్రచారం ఉంటుందో అటువైపుకే తొందరగా అడుగు వేస్తారు. కానీ దానివలన తాము పొందవలసిన స్థితిని పొందలేము అని తెలుసుకోలేకపోతారు. ఇంద్రియములకు వసులైపోతారు. రాజులే ప్రజల సొమ్ము దోచుకుంటారు. ప్రజలు రాజుల మీద తిరగబడతారు. ఎవరికి పాండిత్యమును బట్టి, యోగ్యతను బట్టి గౌరవం ఉండదు. కలియుగంలో ఏ రకం ఆర్జించాడన్నది ప్రధానం అవ్వదు, ఎంత ఆర్జించాము అన్నదే ప్రధానం అవుతుంది. ఎవరికి ఐశ్వర్యం ఉన్నదో వారే పండితులు అవుతారు. భగవంతుని పాదములను గట్టిగా పట్టుకొని తరించిన మహాపురుషులు ఎందరో ఉంటారు. అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమములు ఎన్నో ఉంటాయి. కలియుగంలో ప్రజలు అందరూ గుళ్ళ చుట్టూ తిరిగే వాళ్లే కానీ అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమాల సందర్శనం చేయడానికి అంత ఉత్సాహంను చూపరు. అటువంటి ఆశ్రమంలో కాలు పెట్టాలి. అటువంటి మహాపురుషుల మూర్తులను సేవించాలి. కానీ అక్కడికి వెళ్లకుండా హీనమైన భక్తితో ఎవరిని పట్టుకుంటే తమ కోరికలు సులువుగా తీరగలవు అని ఆలోచన చేస్తారో ఈశ్వరుని అందు భేదమును చూశారు. కాబట్టి నీకు ఒక మాట చెప్తున్నాను. ఈ వాక్యము నీవు బాగా జ్ఞాపకం పెట్టుకో. ఇంద్రియముల చేత ఏది సుఖమును ఇస్తున్నదో అది అంతా నీ మనుష్య జన్మను పాడు చేయడానికి వచ్చిందని గుర్తుపెట్టుకో. దీని నుంచి దాటాలని నీవు అనుకున్నట్లయితే ఇక్కడి నుండి బదరికాశ్రమమునకు వెళ్ళిపో అని శ్రీకృష్ణుడు పలికారు.